దత్త భక్తులందరికీ జై గురుదత్త అండి. శ్రీ గురుచరిత్ర నిత్యపారాయణ గ్రంథం ఇది. మీలో చాలామందికి తెలుసు. చాలామంది సాధకులు, దత్త సాధకులు, ఉపాసకులు కూడా ఉన్నారు. అయితే స్వామివారితో ఎవరికి ఉండే అనుబంధం వారికి ఉంటుందన్నమాట. అయితే ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి రచన ఈ గ్రంథం. మనం అందరం ఎప్పటి నుంచో ఇదే గ్రంథాన్ని పాటిస్తున్నాం కదా. అయితే సప్తాహ పారాయణ విధి విధానాలు, ద్విసప్తాహ పారాయణము విధి విధానాలు అంటే ఇక్కడ చార్ట్లో పేజీలో చూపించిన విధంగా, అలాగే త్రిసప్తాహ పారాయణ ఎలా చేయాలి అనేది కూడా ఈ విధంగా ఆ గ్రంథంలో మనకి పారాయణ పద్ధతి అందించడం జరుగుతుంది. ఇక్కడ ఒక ముఖ్య సూచన కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చర్చించుకుంటున్నామంటే, పారాయణ పూర్తయిపోయిన తర్వాత బుధవారం పూర్తయిపోతుంది కనుక గురువారం మనం అన్నదానం చేయాలి. ఒకరికి కానీ, ముగ్గురికి కానీ, 5గురికి కానీ, 11గురికి కానీ మీ శక్తి కొలది మీరు ఏదైనా తయారు చేయవచ్చును. మా వారు ఈ పారాయణ చదివారు కాబట్టి మేము ఈ విధంగా పులిహార, బొంబాయి రవ్వతో చేసినటువంటి ఒక ప్రసాదము మరియు లడ్డూలు, దానితో పాటే పెరుగు, అంటే ఇప్పుడు ఒకవేళ పులిహార గట్టిగా తినలేపారు అనుకోండి, అందులో పెరుగు నలుచుకుని తినడానికి మరియు మంచినీళ్ళ బాటిల్ కూడా తీసుకువెళ్ళి అందించడం జరిగిందనమాట. ఇప్పుడు ఎందుకని ఇదంతా చెప్పడం జరుగుతుందంటే, చాలామంది గురుచరిత్ర చదువుతారు, ఇక పారాయణం పూర్తయిపోయింది అనుకుంటారు. కానీ అన్నదానం చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుందని పెద్దలు వాక్కు. దత్తాత్రేయ స్వామి వారికి కూడా అన్నదానము చాలా ఇష్టము, సంతృష్టి చెందుతారు గనక మనం తప్పకుండా చెయ్యాలి. ఎప్పుడు మా మిత్రురాలు హేమదత్త గారు మాతో చెప్తూ ఉంటారు. మేము ఇవ్వడము, వారు ప్రీతిగా స్వీకరించడం కూడా జరిగింది. మళ్ళీ ఆ క్లిప్ని ఒకసారి వీడియో లాస్ట్లో నేను పెడతాను, ఒకసారి తప్పకుండా వీక్షించండి. ఎవరైతే కొత్తగా ప్రారంభం చేయాలనుకున్నారో వారికి కూడా అర్థమవుతుందని నేను మళ్ళీ చెప్పడం జరుగుతుంది. జై గురుదత్త అండి. మేము అన్నదానం చేశామని సంతృప్తిగా ఇంటికి వచ్చేస్తుంటే ఒక పెద్దావిడ వచ్చి మా ఆయనను ఇలా అన్నారనమాట. బాబు, అన్నం నాకేది అన్నారు. అది వినగానే మేము స్వయంగా దత్తాత్రేయ స్వామి వారు పరీక్ష చేయడానికి వచ్చారని తలచి, అమ్మా ఈ దక్షిణ తీసుకోండి అని చెప్పి మా దగ్గరున్న మధుర పదార్థాన్ని ఇచ్చామన్నమాట. దానితో ఆవిడ చాలా సంతృప్తి చెందారు. అయితే మాకేమనిపించిందంటే, మనం వండి పెట్టుకున్న ఏదైనా సరే అన్నదానం చేయడానికి ఎక్స్ట్రాగా మనతో ఇంకో 2 బాక్సులు సర్దుకుని తెచ్చుకోవాలని అనిపించిందన్నమాట. స్వామి ఏదో ఒక రూపంలో పరీక్షిస్తారు కదా మరి. జై గురుదత్త అండి. మీ అందరి సహకారానికి చాలా చాలా ధన్యవాదములండి. జై గురుదత్త, జై గురుదేవ దత్త.